ఆపరేషన్ సింధూర్ సమయంలో భారీ కుట్రను భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలో 50 మంది ఉగ్రవాదులు భారత్ లో చొరబాటుకు ప్రయత్నించారు. సాంబా జిల్లాలో చొరబాటుకు ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు బీఎస్ఎఫ్ దళాలు తెలిపాయి. ഇവിടെ വന്ന വിഷ്വല് റെക്കോർഡ് ചെയ്തിട്ടുണ്ട് അവിടെ അയക്കല്ല, ഇത് റെക്കോർഡാണ്, ഓണാണ്, കണക്റ്റഡ് ആണ്. ఉగ్రవాదుల ప్రయత్నాలకు పాక్ మద్దతుగా నిలిచిందని భద్రతా దళాలు ఆరోపించాయి. అదే సమయంలో సరిహద్దుల వెంబడి పాక్ షెల్లింగ్ జరిపిందని వెల్లడించారు. ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకున్నామని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారీ కుట్రను ఏదైతే భద్రతా బలగాలు ఛేదించాయనే చెప్పొచ్చు. 50 మంది ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు. కొంత కట్టడి చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఏదైతే ఈ భారీ కుట్రను ఛేదించారో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా మే 8వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో 45 నుంచి 50 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేసినప్పుడు బీఎస్ఎఫ్ దళాలు ఈ ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. ఈ ఘటనలో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉగ్రవాదులకు కవర్ ఇచ్చింది, మద్దతు ఇచ్చింది. బీఎస్ఎఫ్ బలగాలు ఈ యొక్క పాక్ పోస్టుల పైన మోర్టార్ దాడులు నిర్వహించి వాటిని ధ్వంసం కూడా చేశాయి. ఆపరేషన్ సింధూర్ లో భారత్ వాయుసేన మే 7వ తేదీన పాకిస్తాన్, అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లోనే జైష్ ఈ మహమ్మద్, లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలు కూడా లక్ష్యంగా మారాయి. ఈ చర్యలతో పాక్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలన్నీ కూడా ధ్వంసమయ్యాయని చెప్పొచ్చు. అయితే భద్రతా వర్గాల ప్రకారం ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని భారత్ హెచ్చరించింది. అయితే తాజాగా ఈ యొక్క భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలను బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ మండ్ ఒక ఆంగ్ల వార్తాపత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏ విధంగా మన జవాన్లు ఈ యొక్క చొరబాట్లను సమర్థవంతంగా అడ్డుకోగలిగారు అన్న విషయాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు వస్తున్నట్లుగా వాళ్లకు ముందే సమాచారం వచ్చింది. తర్వాత వాళ్ళ కోసం కాసు కూర్చున్నారు. వాళ్ళని గుర్తించగానే దాడులు నిర్వహించారు. ఆ గ్రూప్ లో సుమారు 40 నుంచి 50 మంది వరకు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒకవైపుకి వచ్చారు. దాంతో అదును చూసి వారిపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టినట్లుగా బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ మండ్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఈ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అన్న దానిపైన కూడా ఆరా తీశారంటే ముందుగానే ఇటువంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా చొరబాట్లకు షెల్లింగ్ చేస్తూ పాక్ కొంత కవరింగ్ ఇస్తుంది అన్నది కూడా భారత్ భద్రతా బలగాలకు ముందుగానే సమాచారం వచ్చింది. భూగర్భ టన్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర గృహ మార్గాలు, తర్వాత ఎక్కువగా పూంచ్, రాజౌరి, కుప్వారా, ఉరి ఇట్లాంటి హిల్లీ రీజన్స్ లో ఎక్కువగా ఈ యొక్క చొరబాట్లు జరుగుతూ ఉంటాయి. వాటి దగ్గర ఎక్కువగా ముందస్తు నిఘా ఉంచారు. తర్వాత అక్కడ భద్రతా బలగాలు కూడా మాటు వేశాయి. అడవులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా మౌంటైన్ టెర్రైన్ తో తక్కువగా గమనించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా కాపలా కాశారు. పాకిస్తాన్ ఆర్మీ ముందుగా కాల్పులు జరిపి వాళ్లకు ఒక షెల్లింగ్ కవర్ ఇస్తూ ఉంటుంది. దీన్ని కవర్ గా తీసుకుని ఉగ్రవాదులు చొరబడుతూ ఉంటారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, అదేవిధంగా మిగతావి ఒకవైపు దాడి చేస్తూ వీళ్లకు ఈ ఉగ్రవాదులకు చొరబాట్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఏదైతే బీఎస్ఎఫ్ లో ఉన్నటువంటి మహిళా జవాన్లు కూడా పురుషులతో సమానంగా శత్రువులపై పోరాడినట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఏ విధంగా సుమారు 40 నుంచి 50 మంది వరకు కూడా ఈ యొక్క చొరబాటుదారులను అప్పుడు మే 8వ తేదీన అడ్డుకున్నట్లుగా
బిఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ మండ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా స్పష్టమవుతుంది. చంద్రిక.